ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వి ఎంపిక చేయగా సాయంత్రం జరిగే సిఎల్పి సమావేశానికి సింఘ్వి హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ కు చేరుకున్న అభిషేక్ మను సింఘ్విని కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలకు పరిచయం చేయనున్నారు. సిఎల్పి సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరు కానున్నారు. రాజ్యసభ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసాపై చర్చలు జరపనున్నట్టు తెలుస్తుంది. వరంగల్లో జరిగిన రైతు కృతజ్ఞత సభ ఏర్పాట్లపై చర్చించనున్నారు. రేపటి నుంచి సీఎం రేవంత్ వరుస సమీక్షల్లో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. రైట్, ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వి ఎంపిక చేయగా సాయంత్రం జరిగే సిఎల్పి సమావేశానికి సింఘ్వి హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. ఎస్ సునీల్. ఏఐసిసి రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్విని ఎంపిక చేసింది. ఆయన కాసేపటి క్రితమే హైదరాబాద్ చేరుకున్నారు. సాయంత్రం సిఎల్పి భేటీ జరగబోతుంది. ఈ సిఎల్పి భేటీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులతో పాటు ఇటీవల గవర్నర్ కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీలు కూడా హాజరు కాబోతున్నారు. వాళ్లకు సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థిని పరిచయం చేయబోతున్నారు. రేపు అభిషేక్ మను సింఘ్వి తన నామినేషన్ కూడా వేయబోతున్నారు. ఇక కాసేపటి క్రితం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నటువంటి అభిషేక్ మను సింఘ్వి మాజీ రాజ్యసభ ఎంపీ, ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి కేకే నివాసానికి కూడా వెళ్ళబోతున్నారు. ఆయనతో భేటీ అయ్యి అన్ని అంశాలు కూడా చర్చించబోతున్నారు. ఇక ఈ రోజు సాయంత్రం జరిగే సిఎల్పి భేటీలో ఇటు రాజ్యసభ అభ్యర్థిని పరిచయం చేయడంతో పాటు ఇక పలు కీలక అంశాలను కూడా చర్చించే ఛాన్స్ అయితే ఉంది. ప్రధానంగా రాజ్యసభకు సంబంధించి అభ్యర్థిని పరిచయం చేసిన తర్వాత ఎస్ సునీల్ చెప్పండి.